గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి విన్నపం. విషయం: రైల్వే కోడూరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ ఒక సామాన్య పౌరుని విన్నపం. నమస్కారం. ఇటీవల రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడం మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. దీనికోసం మేమందరం ఎంతో పోరాడాము. ఫలితంగా మా కల నెరవేరింది. అయితే ఒక సామాన్య మానవుడిగా నా మనసులోని ఒక ఆందోళనను మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అది ఒక పర్యాటక ప్రాంతంగానో, వైద్యం కోసమో లేదా షాపింగ్ కోసమో అయితే ఒక వినియోగదారుడిగా మాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కానీ జిల్లా కలెక్టరేట్ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే విపరీతమైన రద్దీని చూసి ఒక సామాన్య పౌరుడు భయపడుతున్నాడు. అంతటి రద్దీలో తన సమస్య పరిష్కారం అవుతుందో లేదో అన్న సందేహం కలుగుతోంది. పరిష్కారం: ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం రైల్వే కోడూరును ఒక ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాల కోసం తిరుపతిపై పడే భారం తగ్గుతుంది మరియు స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయి. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయమే కాదు, రైల్వే కోడూరు ప్రజలందరి కోరిక. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే మేము మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాము. ఇచ్చేవారనే కదా ఎవరైనా అడిగేది. మా కష్టాలను తీరుస్తారని నమ్మే ఈ విన్నపాన్ని మీ ముందుకు తెస్తున్నాము. కావున దయచేసి మా రైల్వే కోడూరును రెవెన్యూ డివిజన్ గా మార్చే విషయాన్ని పరిశీలించి సామాన్య ప్రజల భయాన్ని పోగొట్టాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో మీ నమ్మకస్తుడు టి. లక్ష్మీనారాయణ, రైల్వే కోడూరు నియోజకవర్గం.